కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై 50ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలశెట్టి యాదగిరిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లోని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతోటి నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరకు 50 రూపాయలకు పెంచడం మూలంగా గ్యాస్ ధర 876 రూపాయల నుండి 905కు పెరగటం మూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, వట్టి ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ బండతో పాటు ఆనాడు 70 రూపాయలున్న పెట్రోల్ ధర ఇవాళ 110 రూపాయలైంది. డీజిల్ ధర పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలు, ఉప్పు, పప్పు, నూనె, సౌరు అన్ని ధరలు పెరిగి సామాన్యుల మీద భారం వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలు కాకుల్ని కొట్టి గద్దరికేసే విధంగా సామాన్యుల మీద భారాలేసి, ప్రజల మీద భారాలేసి, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనేక రాయితీలు ఇచ్చి వాళ్లకు కట్టబెట్టేటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారు. అందుకనే మోడీ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులకు పెట్టే విధంగా ఉన్నది. సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చినటువంటి మోడీ వాళ్ళ సామాన్ల మీద భారాలు మోపుతున్నాడు. అందుకని ఇవాళ పెంచినటువంటి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి సామాన్యులపై భారాల్ని తగ్గించాలని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిన్న ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలను పెంచుతున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అది కేవలం కమర్షియలే కాకుండా ఏదైతే ప్రభుత్వం రాయితీ మీద ఉజ్వల పథకం కింద ఏదైతే గ్యాసులు ఉచితంగా మంజూరు చేసిందో అట్లాంటి గ్యాస్ పథకం మీద కూడా 50 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి సామాన్య ప్రజల మీద ధరల భారం పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ధరల భారాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మోడీ ఈరోజు కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ధరల భారం పడుతున్నటువంటి సందర్భంలో పేదలు ఒక పూట కూడా కనీసం తిండికి నొక్కునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు దేశంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో ఆకలి పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది. అయినా కూడా ఈ మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా వాటిని నివారించడంలో తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క పెట్రోలు, మరో పక్క డీజిలు, మరో పక్క గ్యాస్ ధరలు, ఈ రకంగా ధరల మీద ధరలు పెంచుతూ ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి ఈ సందర్భంలో పెరుగుతున్నటువంటి ధరలను అదుపు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను పెంచిన గ్యాస్ ధరలను మోడీ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ పెరిగే ధరలు కట్టే లేదు, పెరిగే ధరలు కట్టే లేదు, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, పెంచిన గ్యాస్ ధరలను, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. సామాన్యులపై భారాల్ని, సామాన్యులపై భారాల్ని సిపిఎం సిపిఎం జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్లాలబాయి సెంటర్లో గ్యాస్ సిలిండర్లతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఇప్పటికే అనేక రకాల ధరలు
ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా ధరలు పెరిగి సామాన్యులు కానీ అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితులలో మరి కేంద్ర ప్రభుత్వం రాత్రికే గుడ్డు తప్పుడు కాకుండా ఈరోజు మరి గ్యాస్ ధరను పెంచడం మూలంగా ప్రజలపైన కూడా మధ్యతరగతి ప్రజలపైన కూడా తీరని భారం పడతా ఉన్నది. అందుకోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరిగినటువంటి ఏదైతే గ్యాస్ ధర ఉందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందుకోసమే గతంలో కూడా ఇదే ప్రభుత్వం కూడా మరి ఈరోజు అనేక పెట్రోల్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు మరి పెద్ద పై నుంచి కిందికి పడిపోయినాయి. కానీ దాదాపు 20 నుంచి 30 రూపాయల దాకా ఇక్కడ మన పెట్రోల్ మరి తగ్గడానికి రేటు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఆయిల్ కంపెనీలకు అదేవిధంగా మరి ఉన్నటువంటి రిలయన్స్ కానీ ఇతర కంపెనీలకు అందరూ కూడా ఆయిల్ కంపెనీలకు మరి ఒత్తాసు పలుకుతూ మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా పేదల పైన ఈరోజు అనేక భారాలు మోపుతున్నారు. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి కాబట్టి ఇక్కడ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ధరలు తగ్గించి ప్రజలకు రాయితీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేనటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తాం.